హాయ్ గైస్, సంక్రాంతి బాక్స్ ఆఫీసు యుద్ధం మొదలైనట్టేనా? డాక్ మహారాజు టీజర్ సంక్రాంతి సమరం మొదలు పెట్టిందా? నందమూరి బాలకృష్ణ వింటేజ్ మాస్ లుక్ డాక్ మహారాజుగా నందమూరి అభిమానులకు ఏ విధంగా నచ్చింది? బాలకృష్ణ విజయం పరంపర డాక్ మహారాజు కొనసాగించేనా? జనవరి 12 రిలీజ్ డేటు నందమూరి అభిమానులకు నచ్చిందా లేదా? ఈ విషయాల గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. డాక్ మహారాజు టీజర్ అయితే వచ్చింది. సంక్రాంతి సమరం మొదలు పెట్టింది. అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసి పెట్టింది, ప్రకంపనలు క్రియేట్ చేసి పెడుతుంది. సంక్రాంతికి ఈసారి పర్ఫెక్ట్ వాడి వేడి సినిమాలు ఉండబోతుంది. కరెక్ట్ 2019లో బాలకృష్ణ, రామ్ చరణ్, వెంకటేష్ ముగ్గురు సినిమాలు రిలీజ్ అయినాయి. మళ్ళీ 2025లో మళ్ళీ వీళ్ళ ముగ్గురు సినిమాలే రెడీగా రిలీజ్కి రెడీగా ఉన్నాయి. గేమ్ చేంజర్ కానీ, డాక్ మహారాజు కానీ, సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ సినిమా కానీ. ఎప్పుడైతే డాక్ మహారాజు టీజర్ వచ్చిందో సంక్రాంతి లెక్కలన్నీ మారిపోయినాయి. నందమూరి బాలకృష్ణ వింటేజ్ మాస్ లుక్ అభిమానులకైతే విపరీతంగా నచ్చింది. బాలకృష్ణ సినిమా ఏ సినిమా లుక్ అయినా కానీ అభిమానులకు నచ్చి ఇంపాక్ట్ ఒక రేంజ్లో అవుట్ స్టాండింగ్గా ఉంటే ఆ సినిమా 100% బ్లాక్ బాస్టరే. గతంలో చాలా సినిమాలు నిరూపించినాయి. సింహ కానీ, లెజెండ్ కానీ, అఖండ కానీ, వీరసింహారెడ్డి కానీ, భగవంత్ కేసరి కానీ. బాలకృష్ణ లుక్ ఈ జనరేషన్కు తగ్గట్టు అభిమానులకు నచ్చిందంటే ఆడియన్స్కు నచ్చినట్టే. పర్ఫెక్ట్ డాక్ మహారాజుగా వింటేజ్ మాస్ లుక్ ఆ లాస్ట్లో టీజర్లో ఆ ఒక్క లుక్ బాలకృష్ణ చూసిన తర్వాత వింటేజ్ బాలకృష్ణ 30 ఇయర్స్ బ్యాక్ బాలకృష్ణ నిప్పురవ సినిమా కొన్ని సినిమాలో ఎలా ఉన్నాడో అంతటి మాస్ టెరిపిక్ లుక్ బాలకృష్ణ అభిమానులకు నచ్చిందంటే ఈ సినిమా అవుట్ స్టాండింగ్ విజయం ఖాయం అనేది 100% టీజర్ ఇంపాక్ట్ ఆ విధంగా క్రియేట్ చేసి పెట్టింది. బాలకృష్ణ ఒక మాట చెప్తాడు, నాకు ఏజ్ ఎప్పుడు పెరగదు, ఏజ్ తగ్గుతూనే ఉంటుంది. నిజంగా 30 సంవత్సరాల క్రితం బాలకృష్ణ లుక్ ఏ విధంగా ఉందో మళ్ళీ ఇప్పుడు 65 సంవత్సరాల తర్వాత కూడా అంతటి లుక్, అలాంటి మాస్ అపీరియన్స్ రావడం అంటే ది గ్రేట్ బాలకృష్ణ అవుట్ స్టాండింగ్ లుక్. బాబీ నిజంగా ఎలాంటి కేర్ తీసుకున్నాడో కానీ అభిమానులకు మాత్రం మెయిన్ క్యారెక్టర్ అయిన డాక్ మహారాజ్ క్యారెక్టర్ మాత్రం విపరీతంగా నచ్చింది. అందులోనూ డైలాగ్ అయితే అభిమానులకు ఇంకా ఈ మధ్యకాలంలో ట్రెండ్ బెండ్ తీస్తుంది. డైలాగ్ మాత్రం మరణాన్ని శాసించే, మరణాన్ని వణికించే మహారాజు, మహాయోధుడి కథ. అంటే మరణం అంటే భయం లేదు, మరణాన్నే భయపెట్టే మహారాజు, ఒక మహాయోధుడి కథ. రాజ్యమే లేని, సైన్యమే లేని ఒక రాజు పోరాటం చేస్తే ఎంత భయంకరంగా ఉంటుందో, ఎంత అవుట్ స్టాండింగ్ యుద్ధ విన్యాసాలు ఉంటావో చూడబోతున్నాం అని ఇంత ఒక్క డైలాగు సినిమా మీద అంచనాలు క్రియేట్ చేసి పెట్టింది. అందుకే సంక్రాంతి సమరం, సంక్రాంతి యుద్ధం జస్ట్ ఒక్క టీజర్ ద్వారానే ఇండస్ట్రీలో అలాంటి వాతావరణం కానొచ్చింది. అవుట్ స్టాండింగ్గా ఉంది టీజర్ మాత్రం. ఇక బాలకృష్ణ ఎప్పుడైతే డాకు మహారాజు నా వాయిస్లోనే ఏం బేస్ ఉంటుందో కానీ డైలాగ్ అంటే బాలకృష్ణ అంటే డైలాగు మాస్ అనే పదానికి నిజంగా బాలకృష్ణ బొడ్డు కోసి పెట్టిండేమో ఆ రేంజ్ ఇంపాక్ట్ ఇస్తుంది. ఆ వాయిస్లో ఆ బేస్ పదం మాస్క్ కిక్ ఇస్తుంది. అందుకే సీడెడ్ ప్రాంతంలో బాలకృష్ణకు గత 50 సంవత్సరాల నుంచి ఫాలోయింగ్ పెరుగుతూనే ఉంది కానీ ఏ మాత్రం తగ్గలేదు. అందుకే డాక్ మహారాజు, సర్కారు సీతారాం, డాక్ మహారాజు రకరకాల టైటిల్ వచ్చినా కానీ టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి అనేది బాబీ కోహ్లీ కూడా వివరించాడు. పోకిరి సినిమా ఒక పోలీస్ ఆఫీసర్ కానీ పోకిరేంటి, కానీ మీకు డాక్ మహారాజు బాలకృష్ణ ఎందుకు సెలెక్ట్ చేశాడు, ఈ టైటిల్ ఎందుకు పెట్టాము, సినిమా చూస్తే దాని లాజిక్ ఏంటో అవుట్ స్టాండింగ్ ఒక థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు. మీరు మరొక ప్రపంచం చూడబోతున్నారు. బాలకృష్ణ కెరీర్లోనే అన్స్టాపబుల్, వీరసింహారెడ్డి, అఖండ మూవీ ఒక సపరేట్ జోనర్ అయితే దానికి మించి డాక్ మహారాజు తర్వాత మరో సపరేట్ బాలకృష్ణను చూస్తారు అనే విధంగా కామెంట్ చేశాడంటే ఎంత వర్క్ చేసి ఉంటాడు ఈ సినిమా మీద. దాదాపు 2 సంవత్సరాల తర్వాత బాబీ కోహ్లీ ఈ సినిమా మీదనే పట్టుబట్టి బాలకృష్ణతో ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరిగి రాసేటట్టు ఉండేటట్టు ప్లాన్ చేసినట్టు అనిపించింది. టీజర్లో బాలకృష్ణ నిజంగా ఈ ఏజ్లో కూడా గుర్రపు స్వారీ కానీ ఇలాంటి క్యారెక్టర్లు ఎంచుకోవడమే మహా గొప్ప. ఎవరైనా కానీ ఆఫ్టర్ 60 ఇయర్స్ తర్వాత జస్ట్ కూల్గా ఉండే సినిమాలు, యుద్ధాలు లేకుండా, జస్ట్ డ్యాన్సులు లేకుండా ఇలాంటి కంటెంట్ ఎంచుకుంటారు. కానీ బాలకృష్ణ ఆఫ్టర్ 60 ఇయర్స్ తర్వాత ఒకప్పుడు రౌడీ ఇన్స్పెక్టర్ కానీ, తర్వాత లారీ డ్రైవర్ కానీ ఆ రోజుల్లో మాస్ లుక్, మాస్ అపీరియన్స్ ఎంత ఎనర్జీగా ఉండేదో బాలకృష్ణ
ప్రజెంట్ ఆఫ్టర్ 60 తర్వాత కూడా అంతకు మించనే ఊపు కానొస్తుంది, అంతకు మించనే ఎనర్జీ కానొస్తుంది. ఆ ఎనర్జీ మొత్తం డాక్ మహారాజు టీజర్లో కానొస్తుంది. ఈ క్యారెక్టర్ ఎంచుకోవడమే మహా గొప్ప. టీజర్ మొత్తం చూసిన తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ రొటీన్గా వెళ్తుంది. ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు రొటీన్గా అనిపిస్తున్నాయి. ఒక డిఫరెంట్ జోనర్, ఒక గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత మరొక్కసారి బాలకృష్ణ డిఫరెంట్ జోనర్ ట్రై చేసిండు. బాబీ కోహ్లీ కూడా ఈ కథను, ఈ ట్రెండ్కు తగ్గట్టు ఆల్రెడీ బ్లాక్ బస్టర్ డైరెక్టర్, వరుస బ్లాక్ బస్టర్ తీసిన డైరెక్టర్. తమన్ అంటే బాలకృష్ణకు ఒకప్పుడు మణిశర్మ ఎలాగో మళ్ళీ అలాగా తమను. బీజిఎం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా బాలకృష్ణ అభిమానులకే కాదు వరల్డ్ వైడ్గా నచ్చే విధంగా కొట్టే మ్యూజిక్ డైరెక్టర్. ఇలాంటి కలయికలో సితార ఎంటర్టైన్మెంట్ నాగవంశీ బాలకృష్ణ నుంచి ఎప్పటి నుంచో సినిమా తీద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నం దక్కింది కాబట్టి 100% సితార ఎంటర్టైన్మెంట్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అనే కాన్ఫిడెన్స్ టీజర్ అయితే ఇచ్చేసింది. ఇక రిలీజ్ డేట్ జనవరి 12వ తారీఖు అన్నారు. అభిమానులు జనవరి 9వ తారీఖు రిలీజ్ వస్తే సోలో రిలీజ్ ఉంటుంది. థియేటర్లు 100% దొరుకుతాయి. వీరసింహారెడ్డి లేక ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డుల డే 1 ఓపెనింగ్ తిరగరాస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అక్కడ ఉన్నది దిల్ రాజు. ఆయన సినిమాని దాటుకొని థియేటర్లు అని ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అయినా కానీ పర్ఫెక్ట్ థియేటర్స్ విషయంలో కూడా ఎక్కడ తగ్గడు. అసలు సితార ఎంటర్టైన్మెంట్ నాగవంశి అంటేనే పర్ఫెక్ట్ రిలీజ్. జనవరి 12వ తారీఖు కూడా తన ప్లాను తన పర్ఫెక్ట్గా ఉంది. ఏ మాత్రం తగ్గకుండా పాజిటివ్ టాక్ అనేది కాన్ఫిడెన్స్గా ఈ టీజర్ చూసిన తర్వాతనే అర్థమైంది. 100% డాక్ మహారాజ్ అనేది నందమూరి బాలకృష్ణ విజయాల పరంపర 100% కొనసాగించే సినిమాగానే అనిపించింది. ఏ మాత్రం తగ్గదు. బాలకృష్ణ అంటే విజయం, బాలకృష్ణ అంటే హ్యాట్రిక్, బాలకృష్ణ అంటే అన్స్టాపబుల్, బాలకృష్ణ అంటే కేర్ ఆఫ్ సేవా రంగం. ఇన్ని రంగాల్లో హ్యాట్రిక్ సాధించిన బాలకృష్ణ సినిమా రంగంలో కూడా డబుల్ హ్యాట్రిక్ అనేది డాక్ మహారాజ్తో 100% తిరగబోతుంది. అభిమానులు మాత్రం ఇంకా మా బాలకృష్ణ ఈసారి ఎన్నడూ లేని విధంగా తన కెరీర్లోనే 4వ వరుస బ్లాక్ బాస్టర్ బాలకృష్ణ కెరీర్లో ఉండబోతుంది అన్న కాన్ఫిడెన్స్కి వచ్చారు. టీజర్ వాయిస్ ఓవర్, బాలకృష్ణ ఇంట్రడక్షన్, బాలకృష్ణ చెప్పే డాక్ మహారాజ్ అనే ఆ బేస్ వాయిస్ ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా నచ్చింది నాకు. బాబీ కోహ్లీ ఏ విధంగా ప్లాన్ చేశాడు, రాజ్యం లేని రాజు, సైన్యం లేని రాజు, మరణం అంటే లెక్క చేయని రాజు, మరణాన్ని వణికించే మహారాజు, మహాయోధుడు అంటే ఎంత భీకర యుద్ధం ఉండబోతుంది, డాక్ మహారాజు క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ ఉండబోతుంది అనేది జస్ట్ టీజర్, జస్ట్ శాంపుల్ టీజర్ అని కూడా చెప్పలేము. ఇది బాలకృష్ణ జస్ట్ ఫేస్ రివీల్ చేసే చిన్న గ్లిమ్స్ లాగా అనిపించింది టీజర్, అంతకు మించి ఏం లేదు. ఆ ఒక్క టీజరే సంక్రాంతి యుద్ధం మొదలుపెట్టింది. 100% ప్రతి సినిమా అలర్ట్ అవుతుంది ఈ టీజర్ తర్వాత. సంక్రాంతికి బాలయ్య సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుంది. సంక్రాంతి అంటే బాలయ్య, బాలయ్య అంటే సంక్రాంతి. ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన సినిమాలు లక్ష్మీ నరసింహ, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఎన్నో సినిమాలు బాలకృష్ణ, వీరసింహారెడ్డి. సంక్రాంతి అంటే బాలయ్య, బాలయ్య అంటే సంక్రాంతి. ఎన్ని సినిమాలు వచ్చినా కానీ సంక్రాంతికి బాలకృష్ణ సినిమా వస్తుందంటే ఆ క్రేజే వేరు, ఆ వైబ్సే వేరు. అరే బాలకృష్ణ సినిమా 100% హిట్ అవుతారు అన్న కాన్ఫిడెన్స్ వేరు. అలాంటి ఊపు ఈ టీజర్ ఇచ్చేసింది. సంక్రాంతి యుద్ధం మొదలుపెట్టింది. ఈ బాలకృష్ణ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అయ్యే కాన్ఫిడెన్స్ ఇచ్చింది సంక్రాంతి యుద్ధం మొదలుపెట్టిన బాలయ్య.